హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే ఈ వారం మార్కెట్లో కూరగాయల రేట్ ఎలాగున్నాయి, నేనేం కూరగాయలు తీసుకొచ్చాను, అలాగే నేను జ్యువెలరీ ఏం తీసుకున్నాను అనేది వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. ఇక మార్కెట్కి అయితే బయలుదేరుతున్నానండి. మార్కెట్కి వెళ్ళొచ్చాక నేనేమి తీసుకున్నాను అనేది అయితే చూపిస్తాను. ఇక మార్కెట్లో అయితే నేనైతే ఫస్ట్ అయితే కూరగాయలు తీసుకున్నాను. తర్వాతకి జ్యువెలరీ సెక్షన్కి అయితే వచ్చాను. నేను చెప్పాను కదండి ప్రతి వీడియోలో గోల్డ్ ప్రిన్సెస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీ వాళ్ళ దగ్గరనైతే నేను జ్యువెలరీ తీసుకుంటానని. ఈ జ్యువెలరీ మీరు చూస్తున్న జ్యువెలరీ అక్క వాళ్ళది అన్నమాట. నేనైతే పాపడ్ బిళ్ళలు చూపిస్తున్నాను మీకు. పాపడ్ బిళ్ళలు అయితే చాలానే ఉన్నాయి, కాకపోతే నేను తీసుకుందామని అదైతే చూశాను. అలాగే మనకి పెండెంట్స్ కూడా చాలా ఉన్నాయండి. మనకైతే ఈ గ్రీన్ కలర్ పెండెంట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అలాగే మీరు చూస్తున్నారే బేబీ పింక్ అండ్ వైట్ కలర్లో లాకెట్ వచ్చేసి పికాక్తో డిజైన్ చేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే ఇంకా అక్కడ తీసుకున్నాను. ఆ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి, అప్పుడే నేనేం తీసుకున్నాను అనేది అయితే మీకు తెలుస్తుంది. ఇంకా ఇంటికైతే వచ్చాను. సమోసా తీసుకొని వచ్చాము ఇంటికి. ఇక రాగానే సమోసా అయితే ఫస్ట్ ఓపెన్ చేసి తిన్నాము. నేను మా పాప అయితే తిన్నాము. సమోసా తిన్న తర్వాతకి కూరగాయలన్నీ సర్దుదామని అయితే ఓపెన్ చేస్తున్నాను. నేను కూరగాయలు పెడుతున్న బాక్సులు అయితే నేనైతే మీషో నుండి అయితే తీసుకున్నానండి. మీకు ఎవరికన్నా కావాలంటే చెప్పండి, లింక్ పంపిస్తాను. నాకైతే చాలా బాగా యూజ్ అవుతున్నాయి. నేనైతే వెజిటేబుల్స్ అన్నీ అందులోనే వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ వారం మాత్రం కూరగాయల రేట్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి. ఈ వర్షాలు పడకపోవడానికి రైతులకు పంటలు లేక కూరగాయల రేట్లు అయితే మండిపోతున్నాయండి. కూరగాయల రేట్లు అయితే అసలు కూరగాయల రేట్లు పెరగడానికి రీజన్ ఏంటంటే అసలు వర్షాలు పడకపోవడం, వర్షాలు లేక రైతులకు ఇటు మనకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా రాను రాను వర్షాలు ఇలానే పడకుంటుంటే అసలు మన పరిస్థితి ఏంటో కూడా అర్థం అవ్వట్లేదు. తినడానికి తిండి కూడా ఉంటుందో ఉండదో. అసలు ఈ టైంకి వర్షాలు పడాల్సింది, అసలు పడని కూడా పడట్లేదు ఏందో. సిటీలో అయితే అసలు వాటర్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే ఒక్కొక్క దగ్గర బోర్లో నుంచి వాటర్ కూడా రాక ట్యాంకర్లు వాటర్ సరిపోక సిటీలో అయితే వాటర్ ప్రాబ్లం బాగానే ఇబ్బంది అవుతుంది. అసలు వర్షాలు ఎప్పుడు పడతాయో ఏమో. నేనైతే బెండకాయ, ప్రోమోగ్రానేట్, అలాగే ఆలుగడ్డ తీసుకున్నానండి. బెండకాయ ప్రైస్ వచ్చేసి పావు కేజీ అయితే మా దగ్గర 30 రూపీస్ ఉందండి. ప్రోమోగ్రానేట్ అయితే 100కి 5 ఇస్తున్నారు. ఆలు వచ్చేసి అయితే మనకైతే కేజీకి 40 రూపీస్ అట్లా ఇస్తున్నారు మా దగ్గరనైతే. ఇంకా మీ దగ్గర ఎలా ఉన్నాయో తెలియదు కానీ మా దగ్గరనైతే రేట్లు అయితే ఇలా ఉన్నాయి. దొండకాయ మాత్రం తక్కువే ఉందిలేండి. అంటే పావు కేజీ 20 రూపీస్ అలా పడింది నాకైతే. ఇంకా ఫ్రూట్స్ రేట్ కూడా చాలా ఉన్నాయండి. యాపిల్స్ అయితే 100కి 3 అంట. చిన్నగానే ఉన్నాయి కానీ ఇంకా తీసుకోలేదు. ఇంకా ఫ్రూట్స్ రేట్లు ప్లస్ అవి ఎండలకు మొత్తం వాడిపోయి అలా ఉండేసరికి అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు తీసుకోవాలని. చూడడానికి ఘోరంగా అనిపించింది. కొన్ని కూరగాయలు అయితే తీసుకొని వచ్చాను. వాటితో పాటు ఆకుకూరలు కూడా తీసుకొని వచ్చాను. అలాగే పూజకి కావాల్సిన పువ్వులు కూడా తీసుకొని అయితే నేను వచ్చాను. మార్కెట్లో పూల రేటు కూడా ఆల్రెడీ ఇప్పుడైతే పూల రేటు కూడా పెరిగిపోయింది. 50 గ్రామ్స్ ఫ్లవర్స్కి 30 రూపీస్ నడుస్తుంది మా దగ్గరనైతే. అలాగే ఆకుకూరలు కూడా తీసుకున్నాను అన్నాను కదా. ఆకుకూరలు వచ్చేసి నేనైతే గోంగూర, పాలకూర, తోటకూర అయితే తీసుకున్నానండి. అన్నీ మ్యాక్సిమం 20 అలానే తీసుకున్నాను. ఎందుకంటే గోంగూర అయితే కొంచెం పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది. పచ్చడి పట్టుకొని అయితే వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. మీరు చూస్తున్నదైతే హ్యాండ్కి బ్లాక్ కలర్ బ్రాస్లైట్ అన్నమాట. అవైతే నా కోసం కాదు, మా పాప కోసం తీసుకున్నాను. నేనైతే ఒక శారీ పిన్ తీసుకున్నాను. చాలా బాగుంది. దానిపైన పికాక్ డిజైన్ వచ్చి చాలా బాగుంది. సో చిన్నపిల్లలకి బ్యాంగిల్స్ వేయడం వల్ల అవి కుచ్చుకుపోవడమో లేదంటే పగిలిపోవడమో కలర్ వెళ్ళడమో అవుతుంది. కాబట్టి నాకెందుకో ఆ బ్లాక్ కలర్ది ఐ సింబల్ లాగా వచ్చేసి
బాగుంది. దిష్టి కూడా తాకకుండా ఉంటది కదా! బ్యాంగిల్స్ కంటే ఇవి బెటర్ అని చెప్పేసి నేనైతే అవి అలాంటివయితే చిన్న పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ టైట్ అయితే ఏమి ఉండదు. టైట్ ఉంటే బ్లడ్ క్లాట్ అవుతుంది. సో నేనైతే టైట్ తీసుకోలేదు. ఇక టమాటా విషయానికొస్తే మాత్రం కేజీ అయితే 30 రూపీస్ ఉందండి. అమ్ముడు విప్తే రావట్లేదు. ఇంకా ఓపిక లేదని చెప్పేసి చింపేశాను. నేనైతే ఏం తీసుకున్నానో చూపిస్తానని చెప్పాను కదండీ! నేనైతే బ్లాక్ బీడ్స్ అయితే తీసుకున్నాను. నాకైతే ఈ బ్లాక్ బీడ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. అలాగే మా పాపకి ప్రెస్సింగ్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. మీకు ఎవరికన్నా కావాలంటే కామెంట్ చేయండి. నేనైతే అక్క వాళ్ళ పేజీని ట్యాగ్ చేస్తాను మీకు. లేదంటే అక్కది వాట్సాప్ నెంబర్ అన్నా ఇస్తాను. మీకు ఇంకేమన్నా జ్యువెలరీ కావాలన్నా కూడా అక్క వాళ్ళని అడిగితే చూపిస్తారు. వీడియో చూస్తూ వెళ్ళకుండా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మళ్ళా. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.